బోట్ల మీద మీరు ఉన్నారు మీడియా వాళ్ళు లోపల వరకు వెళ్ళి లోపల ఉన్నారు లోపల ఉండిపోయారు అక్కడ ఇక్కడ నుంచే భోజన పొట్లాలు ఇస్తున్నారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ భోజన పొట్లాలు తీసుకుంటారండి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ భోజన పొట్లాలు నిత్యావసరాలు తీసుకుంటారా ఒక్కళ్ళు కూడా అటు రావట్లేదు హడావుడంతా ఈ మొత్తం మీదే ఉంది లోపల లేదు హడావుడంతా లోపల అస్సలు లేదు ఎందుకంటే వచ్చిన ఒక బోట్ వచ్చినా కానీ ఒక రోడ్డుకే వస్తుంది లోపల ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు రావట్లా అది మంచినీళ్ళు కూడా తాగడానికి మంచినీళ్ళు పాలు ఏవిలో బయట నుంచి కొనుక్కొచ్చుకున్నాం మోటార్లు తీసుకుని వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం లోపలికి మోటార్లు తీసుకుని వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం లోపలికి ఇద్దరు పిల్లలు వెళ్ళారు వాళ్ళు వెళ్ళలేదు తెలియట్లేదు మాకు వాటర్ విషయం పక్కన పెడితే పాము పిల్లలు తిరుగుతున్నాయి లోపల పాములు పెద్ద పెద్ద తాచులు కొనచులు తిరుగుతున్నాయి లోపల అది పరిస్థితి మెయిన్ పరిస్థితి ఇళ్లలో తలుపు తీస్తే పాములు పిల్లలు ఉన్నాయి వచ్చి చూడు లోపలికి వచ్చి ఒక్క వాటర్ బాటిల్ ఇవ్వాల ఎవడు ఒక్క వాటర్ బాటిల్ కానీ తింటాయి కబడి ఇవ్వాల ఒక్క మడికి ఎవడు పెడతావు నువ్వు లోపలికి వచ్చి ఇవ్వాలి కదా ఏం చేస్తున్నావు రాహుల్లో ఉన్నాడు అందు ముందు పంచాడు ఎవడు పంచాడు చెప్పు రాహుల్లో పంచాడు అందు ముందు ఇంతవరకు టీడీపీ ఎవరు వచ్చాడు చెప్పు చిన్నపిల్లలు వేసుకొని ఇక్కడ ఎలా వస్తున్నా ఎవరిచ్చాడనా ఇంతవరకు ఎవడవలా వాటర్ బాటిల్ ఇక్కడ మాకు ఇక్కడ వరకు ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు ఇప్పుడు వరకు నైట్ నుంచి కరెంట్ లేదు వాటర్ లేదు ఏమీ లేదు ఇగో మేము తీసుకుని వచ్చి అయోధ్య నగర్ దాకా వెళ్ళాల్సి వస్తుంది ఏది లేకుండా అక్కడ ఉండి షో చేస్తున్నారు అంతే గవర్నమెంట్ విఫలమైంది సాయం చేస్తున్నాం అని చెప్పి షో చేస్తున్నారు వీళ్ళు లోపల ఉన్నవారికి రావాలి మనుషులు గెలిచాము చేసాము ఓడిపోయామన్న బాధలు చెప్పుకుంటున్నారు కానీ మీడియాకి లోపలికి వచ్చి మనుషుల్ని ఎవరు అన్నా మీరు మెయిన్ రోడ్ల మీద చూపిస్తున్నారు కానీ లోపల సందుల్లో ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ ఉంది ఒక్కళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు గెలిచిన ప్రతినిధులు ఒక్కళ్ళు కూడా రాలేదు ఇప్పటి వరకు కూడా ఒక మంచినీళ్ళ బాటిల్ కూడా ఇవ్వలేదు అన్నా ఇప్పుడు దాకా ఒక మంచినీళ్ళ బాటిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది లోపల కృష్ణ హోటల్ బ్యాక్ సైడ్ శివాలయం గుడి దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ ఉంది ఒక అంబులెన్స్ ఏమైనా వీలుంటే పంపించగలరని కోరుతున్నారు ఒక్కళ్ళు కూడా రాలేదు ఇప్పుడు దాకా 2 సార్లు వచ్చారు ఏదో డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాత్రం తీసుకెళ్ళిపోయారు డబ్బులు ఇవ్వడం వాళ్ళు మాత్రం వదిలేసి వెళ్ళిపోయారు ముసలి ఇద్దరు ఉన్నారు రండి అంటే ఒక్కడు కూడా వచ్చి తీసుకెళ్ళాలి 4th ఫ్లోర్ నుంచి పట్టుకెళ్లారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే ములిపోయారో వాళ్ళందరూ అలాగే ఉన్నారు ఇంకా అది కూడా కాస్ట్ రోడర్స్ దగ్గర జిమ్ ఉన్న వాళ్ళని ఇప్పుడు నా దగ్గర 30 ఇల్లులు ఉన్నాయి అలాంటి వాళ్ళని తీసుకెళ్తే ఏమో ఉపయోగం ఇల్లు మునిగిపోయిన తీసుకెళ్ళా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు మునిగిపోయిన ఒక్కడిని తీసుకెళ్ళా ఇంకా స్టైల్గా ఏం కావాలి మళ్ళీ వస్తాం సిగ్నల్ చేస్తున్నాడు కానీ ఒక్కడు రావట్లే వచ్చాడు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాడా సమాధానం వాకి టాకిలు 1 2 3 4 5 6 అన్నాడు కానీ ఒక్క రెస్పాన్సిబిలిటీ లేదు బాత్రూమ్ వెళ్ళడానికి లేదు అట్లీస్ట్ ఇక్కడ వదిలితే రూమ్ కైనా తీసుకొని రూమ్ కైనా వెళ్తాం ఇక్కడ కూడా వదలడానికి ఎవడు ఒక్కడ రావట్లే అంత దూరం అసలు పొద్దున్న వచ్చేస్తారండి ఆడవాళ్ళు ఉన్నారండి ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు ఇంట్లో వాళ్ళ కోసమే రావాలి కదా అట్లీస్ట్ ఏం తిరగట్లేదండి అంత అబద్ధం ఎవరు బుక్ చేసుకుంటున్నారు ముందు నుంచి వాళ్ళు వచ్చి పట్టుకెళ్తున్నారు అంతే సార్ శనివారం పొద్దున కండక్లో ఎగ్జామ్ రాద్దామని చాలా ఊర్ల నుంచి పిల్లలు వచ్చారు 12 అయింది సార్ 12 అయింది పిల్లల ఎగ్జాము క్యాన్సిల్ అయిందన్నారు ఆడపిల్లలు పైపుల్ రోడ్లో కనీసం టాయిలెట్కి సార్ కనీసం ఆడపిల్లలు టాయిలెట్కి బాత్రూమ్కి వెళ్ళడానికి లేదు సార్ పైపుల్ రోడ్లో ఐవీఎం కాలేజ్ అని ఉంది ఆ కాలేజ్ దగ్గర ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు ఏ ఊరు నుంచి తెలీదు అంతా చిన్న 17-18 సంవత్సరాల పిల్లలు సార్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఇక్కడ దాకా రాలేకపోతున్నారు